లాస్ట్ కొన్ని డికేడ్స్ లో ఈ వరల్డ్ అండ్ టెక్నాలజీ మన ఆలోచనల కంటే ముందుకు వెళ్ళిపోయాయి. ఫీమేల్స్ కొన్ని మూవ్మెంట్స్, రెవల్యూషన్స్ తో ఇండిపెండెంట్ అయి మెంటల్లీ, ఫిజికల్లీ, ప్రొఫెషనల్లీ సక్సెస్ఫుల్ అయి ఓవరాల్ గా స్ట్రాంగ్ అయ్యారు. కానీ ఇవన్నీ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయో అంతే ఫాస్ట్ గా మెన్ లో టెస్టోస్టెరాన్ అండ్ మాస్కులినిటీ టైం తో పాటు తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల ఈ జనరేషన్ లో వీక్ మెన్ యొక్క పర్సెంటేజ్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉండే మెన్ తో పోలిస్తే ఈ జనరేషన్ యొక్క మెన్ లో ఎమోషనల్ మెచ్యూరిటీ, మెంటల్ హెల్త్ అండ్ రియల్ పార్ట్నర్ తో సెక్స్ చేసే క్వాంటిటీ, అట్రాక్షన్ పవర్, సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సోషలైజ్ అవ్వడం, ఈవెన్ టెస్టోస్టెరాన్ లెవెల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. 1980 నుంచి మెన్ యొక్క టెస్టోస్టెరాన్ లెవెల్ ఎవ్రీ ఇయర్ తో పాటు 1% తగ్గిపోతూ వస్తుందని రీసెర్చ్ ప్రూవ్ చేసింది. అంటే ఈ రోజు జనరేషన్ లో టెస్టోస్టెరాన్ లెవెల్ వాళ్ళ పేరెంట్స్ యొక్క టెస్టోస్టెరాన్ కంటే 30 to 40% తక్కువ అయిపోయింది. ఈవెన్ 20s లో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో సఫర్ అవుతున్నారు. అండ్ మెన్ ఎక్కువ డిప్రెషన్ లో ఉంటున్నారు. సూసైడ్ చేసుకున్న వాళ్ళలో 80% మేల్స్. అండ్ ఈ మధ్య యంగ్ మేల్స్ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం, సోషలైజ్ అవ్వడం, మిషన్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం మీద ఫోకస్ చేయకుండా పార్న్ అండ్ మాస్టర్బేషన్ కి ఎడిక్ట్ అయిపోయారు. మీరు అగ్రీ చేసినా చేయకపోయినా ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వరల్డ్ మొత్తం మేల్ ఇన్ఫెర్టిలిటీ క్రైసిస్ ని ఫేస్ చేస్తుంది. అండ్ 1973 నుంచి 2011 వరకు మేల్ స్పెర్మ్ కౌంట్ 52.4% వరకు తగ్గిపోయింది. హిస్టరీ నుంచి మేల్స్ కి ప్లేట్ పర్పస్ ఉండేది. అంటే వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం అండ్ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, అలానే ఫ్యామిలీలో ఒక లీడర్ యొక్క రోల్ కూడా ప్లే చేయాలి. కానీ ఈ మధ్య మెన్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. సెక్స్ అండ్ ఫీమేల్ బాడీ కోసం నీడీ అండ్ గ్రీడీగా ఒక ఫెమినైన్ నేచర్ తో ఎందుకున్నారు. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం పక్కన పెడితే వాళ్ళ ప్రొఫెషన్ మీద ఫోకస్ చేయడం, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వడం అండ్ ఈవెన్ రిప్రొడక్షన్ కూడా చేయలేకపోతున్నారు. ఈవెన్ యూగవ్ లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ కి అకార్డింగ్ 2016 లో మేల్స్ మీద ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ పబ్లిష్ చేశారు. ఇందులో మెన్ వాళ్ళ మాస్కులినిటీని కంప్లీట్లీ మాస్కులిన్ లేదా కంప్లీట్లీ ఫెమినైన్ స్కేల్ మీద రేట్ చేయాలి. అండ్ షాకింగ్ విషయం ఏంటంటే ఓన్లీ 2% మెన్ మాత్రమే వాళ్ళు కంప్లీట్లీ మాస్కులైన్ గా రేట్ చేసుకున్నారు. అంటే జస్ట్ 2% మెన్ మాత్రమే వాళ్ళు కంప్లీట్లీ మేల్ అని కన్సిడర్ చేసుకుంటారు. 1965 కంటే ముందు పుట్టిన మేల్స్ మీద ఈ సేమ్ రీసెర్చ్ చేసినప్పుడు 56% మెన్ వాళ్ళు కంప్లీట్ గా మాస్కులైన్ అని కన్సిడర్ చేసుకున్నారు. అండ్ ఇది చాలా పెద్ద డిఫరెన్స్. అలానే 2022 వరకు ఈ చేంజెస్ అన్ని ఆల్మోస్ట్ డబుల్ అయిపోయాయి. దీని వెనకాల ఒక సాలిడ్ రీజన్ కూడా ఉంది. ది ఎవల్యూషన్ ఫ్రమ్ ఏ వారియర్ టు ఏ మమ్మాస్ బాయ్. ఒక అమ్మాయి లేదా అబ్బాయి పుట్టినప్పటి నుంచి కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళ మదర్ మీద డిపెండ్ అయి ఉంటారు. చిన్న పిల్లల యొక్క కనెక్ట్ వాళ్ళ మదర్ తో ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత స్ట్రాంగ్ గా వాళ్ళ ఫాదర్ తో ఉండదు. ఎందుకంటే 9 months మనం మన మదర్ యొక్క బాడీలో ఉంటాం. అండ్ పుట్టిన తర్వాత కూడా సైకలాజికల్ గా మదర్ తో కనెక్ట్ అయి ఉంటాం. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత పిల్లలు వాళ్ళ మదర్ నుంచి దూరమై ఒక సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లోనే మనకు ఒక మేల్ అండ్ ఫీమేల్ మధ్య డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక రియల్ మెన్ ఎలా అవ్వాలనేది ప్రతి అబ్బాయికి వాళ్ళ మదర్ నేర్పించలేదు. ప్రతి అబ్బాయి వాళ్ళ మదర్ ని చాలా ప్రేమిస్తారు. కానీ ఒక సాలిడ్ ఫాదర్ ఫిగర్ లేకపోవడం వల్ల ఒక మమ్మాస్ బాయ్ అయిపోతారు. ప్రతి మేల్ తన మాస్క్యులైన్ నేచర్ ని డెవలప్ చేసుకోవడానికి ఈ ఫేజ్ ని ఫేస్ చేస్తారు. మదర్ నుంచి దొరికే ఫెమినైన్ నేచర్ ని వదిలేసి ఫాదర్ నుంచి మాస్క్యులైన్ నేచర్ ని అడాప్ట్ చేసుకోవాలి. అందుకే బాయ్ నుంచి మ్యాన్ అయ్యే ప్రాసెస్ చాలా కష్టంగా అండ్ పెయిన్ఫుల్ గా ఉంటుంది. కొన్ని కల్చర్స్ లో ఒక మ్యాన్ లా అవ్వడం కోసం రిచువల్స్ ఫాలో చేస్తారు. వాళ్ళని అడవిలో వదిలేస్తారు. ఎన్నో పెయిన్స్ ని ఫేస్ చేసేలా చేస్తారు. అబ్బాయిల్ని యంగ్ ఏజ్ లోనే వార్ కి పంపించేవారు. వాళ్ళకి ఫియర్లెస్ గా ఉండడం, కరేజ్ డెవలప్ చేసుకోవడం నేర్పించేవారు. ఇలా ఒక అబ్బాయి మ్యాన్ లా మారుతారు. కానీ మన యాన్సిస్టర్స్ లాగా మేల్స్ వార్స్ కి వెళ్లే అవసరం ఇప్పుడు లేదు. హంటింగ్ చేసే అవసరం కూడా లేదు. ఒక మోడర్న్ మెన్ ఎప్పుడు కూడా ఫోన్ లోనే బిజీగా ఉంటున్నారు. బయట నేచర్ లోకి వెళ్లకుండా వాళ్ళ రూమ్ లోనే ఉంటున్నారు. రియల్ లైఫ్ లో సెక్స్ చేసే బదులు పార్న్ అండ్ మాస్టర్బేషన్ చేస్తూ హ్యాపీగా ఉంటున్నారు. మాస్కులిన్ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యే బదులు లో కాన్ఫిడెన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ లేజినెస్ కి అలవాటు పడిపోయారు. రోజు ఎక్సర్సైజ్ చేస్తూ టెస్టోస్టెరాన్, మాస్కులానిటీ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ని పెంచుకోకుండా వీక్ ఉండడం కంఫర్టబుల్ అనుకుంటున్నారు. కానీ మధ్య చాలా మంది ఫీమేల్స్ ఎక్సర్సైజ్ చేస్తూ మీకు కనిపిస్తారు. అండ్ ఈ జనరేషన్ మెన్ తో కంపేర్ చేస్తే ఫీమేల్స్ కి స్టడీస్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అండ్ ఈవెన్ ఈ మధ్య ఎమోషనల్లీ అండ్ మెంటల్లీ మెన్ కంటే ఫీమేల్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు. ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా మెన్ చాలా ఎమోషనల్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఎందుకు అవుతుందనే క్వశ్చన్ కి ఆన్సర్ అండ్ రీజన్ నెక్స్ట్ పాయింట్ లో ఉంది. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ అండ్ ఈజీ ఫర్ మెన్. ఫ్రెండ్స్, మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడానికి ఒకటే వే ఉంది. మీకు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కష్టంగా ఉండే పనులు చేయండి. ఎవరైనా సరే ఈజీ అండ్ ఎఫర్ట్లెస్ గా స్ట్రాంగ్ అవ్వలేరు. అండ్ ఈ మధ్య మెన్ కి అన్ని పనులు ఈజీ అయిపోయాయి. అండ్ అందుకే వాళ్ళు వీక్ అయిపోతున్నారు. మీరు ఆలోచించండి, ఎన్నో ఇయర్స్ ముందు ఒక మీల్ కోసం కూడా ఎంతో కష్టపడే అవసరం ఉండేది. అండ్ ఈ పనిని మెన్ మాత్రమే చేసేవారు. సో మెన్ వాళ్ళ సర్వైవల్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క సర్వైవల్ కి రెస్పాన్సిబుల్ గా ఉండేవారు. కానీ ఈ రోజు మీకు ఏమైనా తినాలనిపిస్తే హెల్తీగా తినకుండా ఫోన్ నుంచి జంక్ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. అప్పుడు ఫుడ్ డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తుంది. స్ట్రెస్ గా ఫీల్ అయితే మెడిటేట్ చేయకూడదు.
నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ లేదా పాన్ చూడండి. ఒకవేళ మీరు డేట్కి వెళ్ళాలనుకుంటే సోషల్ మీడియాలో అమ్మాయిలతో మాట్లాడండి లేదా ఆన్లైన్ డేట్ సైట్స్ని యూజ్ చేయండి. బయటికి వెళ్ళి మీ పర్సనాలిటీ మీద పనిచేస్తూ ఒక అమ్మాయిని అప్రోచ్ చేసే అవసరం కూడా ఉండట్లేదు. మీరు సెక్స్ చేయాలనుకుంటే మీ మ్యాస్కులానిటీతో ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేసే బదులు పాన్ చూస్తూ మాస్టర్బేట్ చేసుకోండి. అలానే ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కష్టపడి డబ్బులు సేవ్ చేసే బదులు క్రెడిట్ కార్డ్తో ఆర్డర్ చేసి ఈఎంఐ యూజ్ చేయండి. అంటే మోడర్న్ డేలో టెక్నాలజీ అన్నిటినీ చాలా ఈజీ చేసేసింది అండ్ మోస్ట్లీ మెన్ హార్డ్ వర్క్ చేసే అవసరం లేకుండా అయిపోయింది. దేనికోసం అయితే మెన్ ఒకప్పుడు ఫైట్ చేసేవారో, మెంటల్ అండ్ ఫిజికల్ పెయిన్ ని టాలరేట్ చేసేవారో, ఇప్పుడు వాటి కోసం ఎవరు కష్టపడే అవసరం కూడా లేదు. ఆగస్ట్ 2020లో అడల్ట్ వెబ్సైట్ ఓన్లీ ఫ్యాన్స్ లో అరౌండ్ 1.2 మిలియన్ క్రియేటర్స్ ఉండేవారు అండ్ వీళ్ళందరూ మోస్ట్లీ ఫీమేల్. డిఫరెంట్ వేస్ లో సెక్షువల్ కంటెంట్ క్రియేట్ చేసేవారు. ఈ 2 మిలియన్ గర్ల్స్ ని చూడడానికి 50 మిలియన్ కంటే ఎక్కువ పేయింగ్ కస్టమర్స్ ఉన్నారు. ఇందులో ఆల్మోస్ట్ అందరూ మెన్. ఓన్లీ ఫ్యాన్స్ యొక్క ఫౌండర్ టిమ్ స్టోక్లే ఇలా క్లెయిమ్ చేశారు. వాళ్ళ యూజర్ బేస్ రోజుకి 5 lakh యూజర్స్ తో గ్రో అవుతుంది. అంటే ఎవ్రీ మంత్ ఎన్నో లక్షల మంది వర్చువల్ వరల్డ్ మీద డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అండ్ రోజుకి వీక్ అయిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అండ్ పాన్ చూసి మీరు రియల్ లైఫ్ లో చేద్దాం అనుకునేవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు ఇలాంటివి చూస్తున్నప్పుడు బ్రెయిన్ కి ఇవన్నీ రియల్ అనిపిస్తాయి. కానీ మీరే ఒకసారి ఆలోచించండి, రియల్ లైఫ్ లో ఒక ఇన్స్టాగ్రామ్ మోడల్ మీ ముందు ఇంత ఈజీగా ఇలాంటి పోజెస్ చేస్తుందా? అందుకే మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవడం ఆపేయాలి. మెన్ కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ రియల్ లైఫ్ లో కావాలంటే ఈ ఇమాజినరీ వరల్డ్ నుంచి బయటకు వచ్చి రియల్ లైఫ్ లో ఉండాలి అండ్ కావాల్సిన వాటి కోసం ఫైట్ చేసి ఎర్న్ చేయాలి. మీరు రియల్ లైఫ్ లో చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నా, గేమ్స్ లాగా మీ లైఫ్ ని లెవెల్ చేసుకుని రియల్ లైఫ్ అచీవ్మెంట్స్ ని అచీవ్ చేయాలనుకున్నా, ఆర్ హాట్ అండ్ బ్యూటిఫుల్ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలనుకున్నా, లేదా రియల్ సెక్స్ చేయాలనుకున్నా, ఎమోషనల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలనుకున్నా, లేదా మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా, ఎవరితో అయినా ఫైట్ చేసి గెలవాలనుకున్నా సరే మీరు కష్టపడి ఇవన్నీ ఎర్న్ చేసుకోవాలి. కానీ ఈ జనరేషన్ మోడర్న్ మెన్ లైఫ్ లో ఏమైనా డిఫికల్టీ వస్తే లేదా ఛాలెంజ్ వస్తే చాలా ఈజీగా క్విట్ అయిపోతారు. ఎందుకంటే కష్టాలని ఎలా ఫేస్ చేయాలనేది వాళ్ళకి అస్సలు తెలియట్లేదు. అండ్ ఈ మధ్య మోడర్న్ డే టెక్నాలజీ డోపమైన్ ని చాలా హై లెవెల్లో చీప్ గా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ రోజు ఒక మ్యాన్ యొక్క కోర్ మాస్కులైన్ నీడ్స్ అన్ని టెక్నాలజీ త్రూగా కాపీ చేయొచ్చు అండ్ మీరేం చేయకుండా బ్రెయిన్ కి డోపమైన్ దొరుకుతుంది. వీడియో గేమ్స్ ఆడుతూ అందులో లెవెలప్ అయినప్పుడు లైఫ్ లో ఏమైనా అచీవ్ చేసిన ఫీలింగ్ దొరుకుతుంది. మీకు రియల్ లైఫ్ లో అటెన్షన్ దొరికినట్టు సోషల్ మీడియా యొక్క లైక్స్, కమెంట్స్ అండ్ అటెన్షన్ మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. కానీ మోడర్న్ మెన్ అందరూ వాళ్ళ లైఫ్స్ ని ఇంత ఆర్టిఫిషియల్ అండ్ మీనింగ్లెస్ గా ఎందుకు చేసుకున్నారు? దీని వెనకాల ఉన్న రీజన్ మెన్స్ పర్పస్ అండ్ ఫెమినైన్ కల్చర్. మెన్ వీక్ అవ్వడానికి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే. మెన్ వాళ్ళ యొక్క రియల్ పర్పస్ మర్చిపోయారు అండ్ ఒకవేళ పర్పస్ తెలుసున్నా దాన్ని ఫాలో చేసే విల్ పవర్ ఉండదు. ప్రతి హ్యూమన్ 3 బేసిక్ థింగ్స్ చేయడానికి పుడతారు: సర్వైవ్, రీప్రొడ్యూస్, తన కోసం అండ్ తన సొసైటీ కోసం ఏమైనా మీనింగ్ఫుల్ గా చేయడం. కానీ లాస్ట్ 100 years లో మనకి పర్పస్ లేకుండా పోయాయి అండ్ మోడర్న్ టెక్నాలజీస్ వేరే వాటి మీద ఫోకస్ చేస్తుంది. సర్వైవ్ అవ్వడానికి ఒక ఇల్లు ఉంది, ఫుడ్ ఏమో పేరెంట్స్ యొక్క ఎఫర్ట్స్ దొరుకుతుంది అండ్ ఫిజికల్ నీడ్స్ కోసం పాన్ అండ్ మాస్టర్బేషన్ ఎలానో ఉంది. లైఫ్ లో ఏమైనా మీనింగ్ఫుల్ చేయాలనుకున్నా సరే విల్ పవర్ చాలా తక్కువగా ఉంది అండ్ మాస్కులానిటీని ఈ మధ్య చాలా నెగిటివ్ గా చూపిస్తారు అండ్ మెన్ లో ఫెమినైన్ నేచర్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. మెన్ కూడా ఈజీగా ఏడుస్తారు, మెన్ కూడా చాలా ఎమోషనల్ అవుతారు, మెన్ కూడా వీక్ అవుతారని మనకి షో చేస్తున్నారు. అండ్ ఇన్ ఏ వే ఇదంతా కరెక్ట్. అంటే ఒక లిమిట్ వరకు ఇదంతా నిజమే అని నేను అనుకుంటున్నా. మెన్ కెన్ బి వీక్ బట్ మెన్ షుడ్ నాట్ స్టే వీక్. అంటే ఒక మెన్ వీక్ గా ఫీల్ అవ్వచ్చు కానీ సేమ్ అలానే వీక్ గా ఫీల్ అవుతూ ఒక దగ్గర ఉండిపోకూడదు. ఇదంతా మెన్ వల్ల కాదు బట్ మన కల్చర్ అండ్ మీడియా మాస్కులానిటీని డిస్ట్రాయ్ చేస్తుంది. కన్క్లూజన్ ఫ్రెండ్స్, ఇది ఒక చేదు నిజం. ఈ జనరేషన్ లో మెన్ చాలా వీక్ అయిపోయారు. వరల్డ్ మొత్తం వీక్ అవడంలో తప్పు లేదని చెప్పినా సరే నిజానికి ఇదంతా కరెక్ట్ కాదు. మెన్స్ ని వాళ్ళు ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ డిస్ట్రాయ్ చేస్తున్నారు అండ్ దీన్ని ఆపడానికి ఒక్కటే వే ఉంది, అది మాస్కులానిటీని సేవ్ చేసుకుని ఎంబ్రేస్ చేసుకోవడం. ప్రతి మెన్ లో మాస్కులైన్ అండ్ ఫెమినైన్ నేచర్ 2 ఉంటాయి. కానీ తన ఫెమినైన్ నేచర్ ని కంట్రోల్లో పెట్టుకుని మాస్కులైన్ నేచర్ ని డెవలప్ చేసుకున్న వారే రియల్ మెన్. ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకుని మీకోసం హార్డ్ వర్క్ చేయండి. అన్హెల్దీ హ్యాబిట్స్ ని వదిలేసి మంచి ప్రొడక్టివ్ హ్యాబిట్స్ ని బిల్డ్ చేసుకోండి. లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దానికోసం ఏడుస్తూ ఉండకుండా ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయండి. అండ్ హార్డ్ టైమ్స్ క్రియేట్స్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. స్ట్రాంగ్ మెన్ గుడ్ టైమ్స్ ని క్రియేట్ చేస్తారు అండ్ ఆ గుడ్ టైమ్స్ మెన్ ని వీక్ గా చేస్తాయి. అండ్ ఒక వీక్ మెన్ మాత్రమే హార్డ్ టైమ్ ని క్రియేట్ చేసుకుంటారనేది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి, లేదంటే ఎంతో వాల్యుబుల్ కంటెంట్ మీరు మిస్ అవ్వచ్చు. ప్రతి మెన్ ఫైనాన్షియల్ సక్సెస్ కోసం యంగ్ ఏజ్ లో తెలుసుకోవాల్సిన కంప్లీట్ రోడ్ మ్యాప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేసి చూడండి. బిలీవ్ మీ, ఈ యొక్క మాస్టర్ క్లాస్ మిమ్మల్ని లైఫ్ లో 10x ఫాస్ట్ గా ఫైనాన్షియల్ సక్సెస్ అచీవ్ చేసేలా చేస్తుంది. సో మిస్ అయ్యి తర్వాత బాధపడకూడదు అనుకుంటే ఇప్పుడే క్లిక్ చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.